1-2 వచనాలు. ఆదికాండము 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒకడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహనబలిగా అతనిని అర్పించుమని చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. కనికరం కలిగిన తండ్రి, గొప్ప దేవ, దయగల యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనములు, స్తుతి స్తోత్రాలు. 2025వ సంవత్సరం అంతా కూడా మీరు మమ్మలను కాచి కాపాడి భద్రపరిచి మరొక నూతన సంవత్సరంలో నైనా మొట్టమొదటి నెల మొదటి ఆదివారంలో మేము సజీవులుగా ఉండి మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి, మీ వాక్యాన్ని వినడానికి, మీరు మా నిమిత్తమై చేసిన రక్షణ కార్యములో బల్లలో పాలు పంపులు పొందుకోవడానికి మీరు మాకు ఇచ్చిన కృప కొరకై నీకు వందనాలు. ఈ ఉదయకాల ఆరాధనలో వచ్చిన ప్రతి బిడ్డను ప్రభువా మీరు ఒట్టి చేతులతో ఒట్టి హృదయాలతో పంపక నైనా మీరు ఏమై ఉన్నారో, మీరు మా నిమిత్తం ఎలాంటి కార్యము చేసినారో, ఇంకా భవిష్యత్తులో ఏమి చేయబోతున్నారో అనే అనేకమైన విషయాలు మాతో మాట్లాడమని అబ్రహాము ఆరాధన ద్వారా మాతో మాట్లాడుతున్నందుకే నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తూ మా రక్షణ శృంగమైన మా శైలమైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆదికాండము 22వ అధ్యాయం. ఇది అబ్రహాము జీవితంలో చాలా ప్రత్యేకమైన ఘటన లేకుంటే సంఘటన. దాదాపుగా మనకు తెలుసు అబ్రహాము జర్నీ. ఆ జర్నీలో ఈ 22వ అధ్యాయము చివరి మజిలీ, కంప్లీట్ చివరి మజిలీ, అంటే ఒక పీక్ స్టేజ్లోనికి ఆయన విశ్వాసాన్ని అత్యున్నతమైన శిఖరాగ్ర సిచ్యువేషన్లోనికి దేవాతి దేవుడు తీసుకెళ్లిన ఒక గొప్ప సంఘటన ఇది. ఈ భాగానికి నేను ఎందుకు ఈ సంవత్సరంలో మొదటి వారం అంటే ఈ నెలంతా ఈ 22వ అధ్యాయం గురించి మాట్లాడాలని దేవుడు నన్ను ప్రేరేపించినాడు. ఇందులో 5 ప్రసంగాలు ఉన్నాయి ఈ 22వ అధ్యాయంలో. టోటల్గా 22వ అధ్యాయం 1 నుంచి 19 వచనాలు మనం గమనిస్తే ఇది కేవలము అబ్రహాము కుమారుణ్ణి బలి ఇచ్చిన సందర్భం మాత్రమే అనుకుంటాం, కానీ అది ఉండొచ్చు, అది ఒక సైడ్ ఉన్నప్పటికీ ఈ భాగం అంతా కూడా రియల్గా చెప్పాలంటే అబ్రహాము తన దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించిన సంఘటన ఇది. ఇట్స్ ఎ ట్రూ వర్షిప్. ఇది ఒక నిజమైన దేవుని ఆరాధికుడు సజీవమైన దేవుణ్ణి ఆరాధించే ఒక గొప్ప అనుభూతి ఈ 22వ అధ్యాయములో మనకు కనబడుతుంది. 22వ అధ్యాయము ఆయన లైఫ్లోనే ఒక పీక్ స్టేజ్ అది. అంటే తన విశ్వాసానికి, తన ఒబీడియన్స్కు ఒక పీక్ లెవెల్లో వెళ్ళిన సంఘటన. దీని తర్వాత అబ్రహాము జీవితము ఏ విధంగా మలుపు తిరిగిందో, ఎట్లా ఆశీర్వించబడిందో మనం చూస్తాం. అంటే దేవుని ఆశీర్వాదము మనం పొందడానికి దేవుడు కొన్ని విధానంలో మనల్ని పరీక్షిస్తాడు. తర్వాత ఆయన ఆరాధనకు యోగ్యుడు. ఈరోజు మనము ఆరాధన చేస్తూ ఉన్నాం. ఆయన ఆరాధనకు యోగ్యుడు. ఎవరిని ఆరాధిస్తున్నాం, ఎందుకు ఆరాధిస్తున్నాం, మనం ఏ విధంగా ఆరాధిస్తున్నాం అనేది అబ్రహాము జీవితంలో ఈ 22వ అధ్యాయం 1 నుంచి 19 వచనాలలో కరెక్ట్గా కనిపిస్తుంది. అందుకని నేను ఈ భాగానికి పెట్టిన ఒక మామూలు అంటే టైటిల్ ఏంటంటే 5 ఫండమెంటల్ స్టెప్స్ ఇన్ ఎ ట్రూ వర్షిప్. 5 ఫండమెంటల్ స్టెప్స్, 5 ప్రాథమిక అడుగులు, నిజమైన ఆరాధనకు 5 ప్రాథమిక అడుగులు. కాబట్టి ఈరోజు మనం మొట్టమొదటి అడుగు అబ్రహాము ఎట్లా వేసినాడో మనం తెలుసుకుందాం. ఈ నెలంతా కూడా ఈ ట్రూ వర్షిప్లో అబ్రహాము దేవునితో చేసిన ఆరాధన క్రమాన్ని మనం నేర్చుకొని మనము కూడా ఏదన్నా మన ఆరాధనలో మనము దేవునికి ఏ విధంగా ఆరాధిస్తూ ఉన్నాం. ఆయన ఆరాధనకు యోగ్యుడు, సర్వ సత్యములను నడిపించే సత్య స్వరూపి, శక్తిమంతుడు. ఆయనను కలుసుకున్నప్పుడు, ఆయనను మాట్లాడుతున్నప్పుడు, ఆయనతో ఆరాధిస్తున్నప్పుడు ఒక వ్యక్తిగతంగా మనకు కలిగే అనుభూతి ఏంది అనేది మనం అబ్రహాము జీవితం ద్వారా తెలుసుకొనబోతా ఉన్నాం. కాబట్టి ఈ భాగానికి నేను ఇచ్చిన ఈ 2 వచనాలకు ఈ టోటల్ 1 నుంచి 19 వచనాలకు ఇచ్చిన టైటిల్ ఏంటంటే 5 ఫండమెంటల్ స్టెప్స్ ఇన్ ట్రూ వర్షిప్. నిజమైన ఆరాధనలో 5 ప్రాథమిక అడుగులు. ఈ 2 వచనాలకు నేను ఇచ్చిన భాగం ఏంటంటే ఇట్స్ గాడ్స్ రెవల్యూషన్, మ్యాన్స్ ఒబీడియన్స్.
గాడ్స్ రెవల్యూషన్, మ్యాన్స్ ఒబీడియన్స్. దేవుని ప్రత్యక్షత, మనిషి యొక్క విధేయత. నిజమైన ఆరాధనలో, ఆరాధన అంటేనే మనకు మన మైండ్లో తోలవాల్సిన మొట్టమొదటి విషయము, సంగతి ఏంటంటే నేను ఎవరిని ఆరాధిస్తున్నాను. ఆయన ప్రత్యక్షతను మనం చూడాలి. ఆయన ప్రత్యక్షతను చూడకుండా ఎవరు ఆరాధించినా అది ఇట్స్ నాట్ కాల్ ఎ ట్రూ వర్షిప్. అదో రకంగా ఫాల్స్ వర్షిప్ అవుతుంది. నీవు ఎవరినైతే ఆరాధిస్తున్నావో ఆరాధించే వ్యక్తిని ప్రత్యక్షత, ఆయన రివీల్నెస్, ఆయన నీకు ప్రత్యక్షపరచబడాలి. అప్పుడే ఆ ఆరాధన ఒక యోగ్యమైనదిగా మారుతుంది. అబ్రాహాము జీవితంలో ఒక 3 ఘట్టాలు చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. దేవుడు అతనికి ప్రత్యక్షమైనప్పుడు కలిగిన ఘట్టాలు. ఒకటి ఆదికాండం 22వ అధ్యాయం, 12వ అధ్యాయం. 12వ అధ్యాయంలో మొట్టమొదటిసారిగా దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షపరచబడ్డాడు. ప్రత్యక్షపరచబడిన తర్వాత ఆయన అడిగింది ఏంటంటే, అబ్రహామా, నీవు నీ ఊరును, నీ బంధువులను, నీ ఇంటి వారిని విడిచిపెట్టి నేను చూపించబోయే దేశానికి వెళ్ళుము. ఇది మొట్టమొదటి ప్రత్యక్షత. అంతవరకు అబ్రహాము జీవితం ఎంటైర్లీ డిఫరెంట్, చాలా వ్యత్యాసమైన జీవితంలో ఉన్నాడు ఆయన. వాళ్ళ తండ్రి బొమ్మలు చేసి ఆ బొమ్మలను అమ్ముకుంటూ బజార్లో వీళ్ళే దేవుళ్ళని ప్రకటిస్తున్న వ్యక్తి జీవితంలో అకస్మాత్తుగా దేవుని ప్రత్యక్షతను చూసినాడు ఆయన. దేవుని రెవల్యూషన్, ఇట్స్ ఎ గాడ్స్ రెవల్యూషన్, ప్యూర్లీ గాడ్స్ రెవల్యూషన్. ఆ ప్రత్యక్షతను చూసిన తర్వాత మొట్టమొదటిసారిగా అబ్రాహామును దేవుడు సపరేట్ చేస్తా ఉన్నాడు. నీవు నీ తండ్రి ఇల్లును, నీ ఊరును, నీ బంధువులను, నీ దేశాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి. అమ్మ, అందరు వినాలా. వచ్చే వాళ్ళు ఎట్లా వస్తుంటారు, దయచేసి మీరు వాళ్ళ తై చూడొద్దు. వచ్చే వాళ్ళ సైడ్ నుంచి చూస్తారు మీరు. దేవుని ప్రత్యక్షత, దేవుని సన్నిధిలో ఉన్నాం, మనం ఇక్కడనే చూడాలి. మన దేశ అంతా ఇక్కడ ఉండాలి. లెట్ దెమ్ కమ్, లెట్ దెమ్ కమ్ అండ్ లెట్ దెమ్ సిట్ వర్ ఎవర్ దే వాంట్. కాబట్టి వాళ్ళ నుంచి మీ మైండ్ డిస్టర్బ్ కాకూడదు. ఎప్పుడు కూడా మీరు గమనించారు ఒకటి, ఈ సంవత్సరం నువ్వు ఆరాధనలో వచ్చినావంటే యూ మస్ట్ హ్యావ్ ఎ పిన్ డ్రాప్ సైలెన్స్. నీ కాన్సన్ట్రేషన్ అంతా దేవుని వాక్యం మీద ఉండాల. నీ మనసు, నీ ధ్యానం అంతా కూడా దేవుని వైపు మళ్లించి ఉండాల. అప్పుడు మాత్రమే దేవుడు నీతో మాట్లాడతాడు. నీ మైండ్ అంతా కూడా అటెవరు వస్తుండ్రు, ఇటెవరు వస్తుండ్రు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే హౌ కెన్ దేవుడు నీతో మాట్లాడడానికి అవకాశం లేదు. అంటే సైడ్ ట్రాక్ డిస్టర్బెన్స్ అయిపోతుంది. చెప్తున్న మాకు కూడా పరిశుద్ధాత్ముడు డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాడు. కాబట్టి అది మంచిది కాదు. మార్క్స్ వార్త 7:23 ఒక మాట ఉంది, 3:29లో నువ్వు ఎవరినైనా మోసం చేసి కానీ పరిశుద్ధాత్మను మోసం చేయడం మన చేత కాదు. పరిశుద్ధాత్మను మోసం చేస్తే అది ఆ తీర్పులోనికి మనం వస్తాం. క్షమాపణ లేదని బైబిల్లో క్లియర్గా ఉంది. కాబట్టి గాడ్ స్పీక్ టు యూ. దేవుడు మీతో మాట్లాడుతున్నాడని గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. ఇది పరిశుద్ధాలయం, దేవుని మందిరం. ఇది అబ్రహాముకున్న ఆరాధన క్రమాన్ని మనం ధ్యానం చేస్తా ఉన్నాం. హౌ యూ వర్షిప్డ్ ఎ ట్రూ గాడ్. దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి అబ్రహాము ఏ విధంగా ఆరాధించింది అనేది చూస్తా ఉన్నాం ఈ సంవత్సరం మొదటి ఆరాధనలో. కాబట్టి దేవుడు ప్రత్యక్షపడ్డప్పుడు అబ్రహామును నీవు విడిచి వెళ్ళిరా అన్నాడు. కిమ్మనకుండా ఆ మాటకు విధేయత చూపినాడు ఆయన. రెండవసారి దేవుడు ప్రత్యక్షపరచబడ్డాడు తన వాక్యము ద్వారా. ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడు వాక్యముతో అబ్రహాముతో మాట్లాడాను. ఏంటది? నేను నీకు సంతానాన్ని ఇవ్వబోతున్నానని. అంతవరకే దేవుడు 13వ అధ్యాయంలో అబ్రహామును, లోతును సపరేట్ చేయడం చూస్తాం. అబ్రహాము తన వస్తు సామాగ్రి మీద అధికారం కలిగిన వాడై ఉన్నప్పటికీ దేవుని మాటకు విధేయుడై లోతును మొదటగా తన ప్రాంతాన్ని ఎన్నుకోమని చెప్పి ఇతడు ఒంటరిగా మిగిలిపోతాడు. ఒంటరి మిగిలిపోయిన తర్వాత దేవుడు అబ్రహాంతో మాట్లాడతాడు. అబ్రహామా, ఈ టైం నుంచి నేను నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాను అంటే వెన్ లోత్ సపరేటెడ్, లోత్ ఎప్పుడైతే సపరేట్ అయిందో దెన్ గాడ్ స్పీక్ టు అబ్రహాం. ఆ సన్నివేశం 13-14లో చూస్తాం మనం. తర్వాత 15వ అధ్యాయంలో దేవుడు తిరిగి వాక్యంతో అబ్రహాంతో మాట్లాడతాడు. నేను నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాను, నీ కడుపులో సంతానం కలుగుతుందని. తర్వాత 16-17లో చూస్తే దేవుడు అబ్రహామును మిక్కిలిగా ఆశీర్వదిస్తాడు. 21వ అధ్యాయంలో చూస్తే దేవుడు మిక్కిలి 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 ధనవంతుడిగా మారిపోతాడు. 22వ అధ్యాయంకి వచ్చేసరికి తన కుమారుడైన ఇసాకు దాదాపు 16 ఏళ్ళ వయసు, 13-14 ఏళ్ళ వయసు, యవనస్తుడిగా టీనేజ్ బాయ్గా ఉన్నాడు. ఆ టైంలో దేవుడు తిరిగి అబ్రహామును
అంటే అప్పుడు మళ్ళీ ప్రత్యక్షపరచబడ్డాడు దేవుడు ఆది కాలంలో ఆయన ప్రత్యక్షత స్వయంగా కనబడింది. వాక్యము ద్వారా ఆదాముతో మాట్లాడినాడు, నోవాతో మాట్లాడినాడు, ఆనోకుతో మాట్లాడినాడు, అబ్రహాముతో మాట్లాడినాడు, మోజెస్తో మాట్లాడినాడు. తన వాక్యం ద్వారా తను ప్రత్యక్షపరచబడ్డాడు. ఈ రివీల్డ్ హిమ్సెల్ఫ్ త్రూ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని ఆయన వాక్కు ద్వారా ప్రత్యక్షపరచబడ్డాడు. తర్వాత రాను యోసేపు దానియేలు కాలంలో కలల ద్వారా, వాళ్ళకున్న కలల ద్వారా దేవుడు వారితో మాట్లాడినాడు. రాను ప్రవక్తల కాలంలో యెషయా, మీకా, హబక్కుకు వీళ్ళ టైంలో దర్శనాల ద్వారా దేవుడు వారితో మాట్లాడినాడు. కానీ న్యూ టెస్టమెంట్ టైంలో తిరిగి అదే వాక్యం ద్వారా మాట్లాడిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రత్యక్షపరచబడ్డాడు. అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ వ్యక్తులకు న్యూ టెస్ట్మెంట్లో అంటే మనకు ఎంత వ్యత్యాసం అండి. కాబట్టి యేసుక్రీస్తే అదే వాక్యం. ఆదికాండం 15లో ఉంది కదా, వాక్యము అబ్రహాముతో మాట్లాడిందని. అదే వాక్యము జెనసిస్ 1:1లో అదే వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే దేవునిగా వచ్చెను, అదే వాక్యము మన శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చింది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షపరచబడ్డాడు. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు పరలోకములో మన కొరకు నివాస స్థలాలు ఏర్పాటు చేసినాడు. మరి ఈరోజు మళ్ళీ ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడు, ఎట్లా ప్రత్యక్షపరచబడుతున్నాడు అంటే త్రూ సేమ్ వర్డ్ ఆఫ్ గాడ్. తన పరిశుద్ధ లేఖనాల ద్వారా, దేవుని వాక్యం ద్వారా దేవుడు ఇప్పటికి కూడా మన ముందర ప్రత్యక్షపరచబడుతున్నాడు. దిస్ ఇస్ ఎ గాడ్స్ రెవల్యూషన్. రెవల్యూషన్ అనే మాట ఇట్స్ కమ్ ఫ్రమ్ లాటిన్ వర్డ్. అది లాటిన్ నుంచి వచ్చింది. అది రెవల్యూషన్ అంటే రిమూవ్ వేల్ అని అర్థం. రిమూవ్ వేల్ అంటే వేల్ను ముసుగు తొలగించడం రెవల్యూషన్ అంటే. వివాహములో అబ్బాయిని అమ్మాయిని కూర్చోబెట్టినప్పుడు బ్రైడ్కు ముసుగేస్తారు. ఆ ముసుగున్నంత వరకు కూడా ఆమె ముఖమును స్పష్టంగా చూడడు ఆయన. ఎప్పుడైతే ముసుగు తొలగిస్తాడో ముఖము స్పష్టంగా బ్రైడ్ గ్రూమ్కు కనిపిస్తుంది. అంటే రెవల్యూషన్ అంటే గాడ్స్ రెవల్యూషన్ అంటే ఆయన ముసుగు తొలగించుకున్నాడు, ప్రత్యక్షపరచబడ్డాడు. ఇప్పుడు అబ్రహాముతో ముసుగు తొలగించుకొని ప్రత్యక్షపరచబడి మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహామా, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును నా కొరకు మొరియా దేశంలో ఒక కొండ మీద బలి అర్పించు అని. కాబట్టి మొట్టమొదట దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించాల్సిన ఘట్టంలో మొదట మనకు పొందాల్సిన అనుభవం ఏంటంటే దేవుని ప్రత్యక్షతను నీవు చూడాలా. యాక్చువల్గా నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు ఆయన తెలియాల నీకు. నోయింగ్ ట్రూలీ గాడ్ మొట్టమొదటి అంకం. దేవుని ఆరాధనకు వచ్చినప్పుడు టు హూమ్ యు ఆర్ వర్షిపింగ్ యు మస్ట్ నో. నేను ఎవరిని ఆరాధిస్తున్నాను. అబ్రాహాముకు తెలుసు నేను ఎవరిని ఆరాధిస్తున్నానని. అబ్రాహాం ఈ నోస్ వెరీ వెల్ టు హూమ్ ఐఎమ్ వర్షిపింగ్. నేను ఎవరిని ఆరాధిస్తున్నాను. ఆదికాండం 17లో అంటాడు ఆయన, నేను ఎల్షెద్దాయ్ అంటే నేను సర్వశక్తిమంతుణ్ణి, ఐఎమ్ ఏ ఆల్ మైటీ గాడ్. అప్పటికి పిల్లలు కలగలేదు ఆయనకు. అప్పటికే సంశయం ఉంది అబ్రహాముకు. అయ్యా 75 ఏళ్ళ వయసులో నాకు వాగ్దానం ఇస్తేవి, టిల్ టుడే ఐఎమ్ నాట్ ఏబుల్ టు కదా హ్యావ్ ఎ చిల్డ్రన్ అంటే 17వ అధ్యాయంలో మాట్లాడతాడు, అబ్రహామా ఎందుకు నీ దేవుని పరిశోధిస్తా ఉన్నావు. నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, సర్వశక్తిమంతుణ్ణి కదా, ఐఎమ్ ఆల్ మైటీ ఆల్ పవర్ఫుల్ గాడ్. కాబట్టి ఈరోజు నీవు నేను నూతన సంవత్సరంలో ఆదివారం ఆరాధనలో మనం ఉన్నాం. ఎవరిని ఆరాధిస్తున్నాం అనేది మనం స్పష్టంగా తెలుసుకోవాలా. ఎవరిని మీట్ కావడానికి వెళ్తున్నావని నీకు తెలిస్తే నీ డ్రెస్ స్టైల్ మారుతుంది. ఎవరిని మీట్ కావాలని అనుకున్నావో నీ మనసులో, అప్పుడు నీ ఆహ్వాభావాలు మారుతాయి, నీ బాడీ లాంగ్వేజ్ మారుతుంది. ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు నీవు ఎట్లా పోతావు, ఒక ఎంపీ దగ్గరికి వెళ్తున్నప్పుడు నీవు ఎట్లా పోతావు, ఒక ఆఫీస్కి వెళ్తున్నప్పుడు నీవు ఎట్లా పోతావు. అంటే నీవు కలిసే వ్యక్తిని బట్టి నీ డ్రెస్ స్టైల్ కానీ నీవు తీసుకుపోయే బిలాంగింగ్స్ కానీ వాటి మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ నీవు ఆరాధనకు వస్తున్నావు, ఎవరిని కలుస్తున్నావు,
You are not meeting a pastor. You are not meeting your colleague. You are not meeting your neighbor. You are not meeting your so and so, etc. But you are meeting your living God. నీ సజీవుడైన దేవుణ్ణి కలుసుకోవడానికి నీవు ఆరాధనకు వస్తున్నావు. అబ్రామ్ నోస్ వెరీ వెల్. అబ్రామ్కు బాగా కాన్షియస్ ఉంది, నేను ఎవరిని మీట్ అవుతా ఉన్నానని. కాబట్టి ఆరాధనలో మొట్టమొదటి అంకం ఏంటంటే, టు హూమ్ యు ఆర్ మీటింగ్. నువ్వు ఎవరిని కలుస్తా ఉన్నావు? ట్రూ గాడ్, సత్యమైన దేవుణ్ణి నీవు కలుస్తా ఉన్నావు. అది మన మైండ్లో తప్పక ఉండాల్సిన భాగం. తర్వాత రెండవ భాగం ఏంటంటే, నీవు సత్యదేవుని కలిసిన తర్వాత రెండవ అంకం లిజనింగ్ ఈజ్ వాయిస్. ఆయన స్వరాన్ని వినగలుగుతున్నావా? ఒక అధికారి దగ్గరికి నువ్వు ఒక పని మీద వెళ్ళినప్పుడు కిమ్మనకుండా కూర్చుంటావాడా? అధికారి వచ్చే వరకు వెయిట్ చేస్తావు. అధికారికి నీ విన్నపం ఇచ్చే వరకు వెయిట్ చేస్తావు. ఆ విన్నపం చదువుతున్నప్పుడు నీవు చేతులు కట్టుకొని నమ్రతగా ఉంటావు. అధికారి నీ విన్నపాన్ని చదివిన తర్వాత, నీ రిక్వెజిషన్ చదివిన తర్వాత నీకేం రెస్పాండ్ ఇస్తాడో వినడానికి వేగిరపడి ఉంటావు. ఆ రెస్పాండ్ మీద నీ జీవితం ఆధారపడి ఉంటుంది. అంటే నీవు రాసిన ఆ అప్లికేషన్, తను ఇచ్చే రెస్పాన్స్ మీద నీ జీవితం ఉంటుంది. మరి ఈరోజు నీవు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినావు. సత్యదేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి, నిన్ను సృష్టించిన దేవుణ్ణి, నీ కొరకు వాక్యమై ఉన్న దేవుడు కృపాసత్య సంపూర్ణుడుగా శరీరాన్ని అమర్చుకొని నీ కొరకు సిలువ వేయబడి, మేకులు కొట్టబడి, ముండ్ల కిరీటాన్ని గుచ్చబడి, నీకు దానంగా ఇచ్చిన అనేక సంవత్సరముల జీవితంలో నిన్ను కలుసుకోవడానికి వచ్చే సమయమే నిజమైన ఆరాధన సమయం. అలాంటి సమయంలో నీ నిజదేవుని కలుసుకున్నప్పుడు ఆయన స్వరాన్ని వినగలుగుతున్నావా అనేది ఇంపార్టెంట్. ఆయన స్వరాన్ని వినగలుగుతున్నావా? నీవు ఎవరిని ఆరాధించడానికి వచ్చినావు? మొదటిది. రెండవది, ఎవరి స్వరాన్ని నీవు వింటా ఉన్నావు? ముసలమ్మ ముచ్చట్లు వింటున్నావా? గుసగుసలు వింటున్నావా? నీ సెల్ ఫోన్ స్వరం వింటున్నావా? లేకుంటే ఇంట్లో పాలు మాడిపోయిందని జ్ఞాపకం పెట్టుకుంటున్నావా? అయ్యో ఆమె చీర చూడని చూస్తున్నావా? అయ్యో ఆయన డ్రెస్ చూడని చూస్తున్నావా? ఇవి కాదు నీవు వినాల్సింది ఆరాధనలో. దేవుని స్వరం. అబ్రహాము స్పష్టంగా విన్నాడు ఆయన స్వరాన్ని. అబ్రహామా అంటే చిత్తము ప్రభువా అన్నాడు ఆయన కదా. చిత్తము ప్రభువా, మొదటి వచనం. అబ్రహామా అని ఆయన పిలువగా కలయో, గ్రీక్లో కలయో అంటారు. మాటను కలయో అంటే పిలవడాన్ని కాలింగ్ అంటారు. కలయో అంటే అర్థం ఏంటంటే, ఎన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నా, ఎంత నాయిస్ ఉన్నా తన తండ్రి స్వరాన్ని లేకుంటే తను అనుకున్న వ్యక్తి స్వరాన్ని స్పష్టంగా వినగలగడం. కలయో అంటే. లెలయో అంటే స్పీక్. కలయో అంటే కాల్. లెలయో అంటే స్పీక్. అంటే దేవుడు పిలిచినప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు అబ్రహాము స్పష్టంగా విన్నాడు కాబట్టే వాట్ ఈజ్ సెయింగ్? చిత్తం ప్రభువా. చిత్తం ప్రభు అనే మాట ఎప్పుడు వస్తుందో తెలుసా? ఎప్పుడైతే నీవు నీ బాస్కు సరెండర్ అవుతావో అప్పుడు చిత్తం ప్రభు అంటావు. హేరోదు మహారాజు తన పక్కన సైనికులు బంట్రోతులు ఉంటారు. మనం కరుణామయుడు ఈ క్రీస్తు పుట్టుక డ్రామాలు వేస్తారు మా సైడు. ప్రతి క్రిస్మస్ రోజు క్రీస్తు పుట్టుక డ్రామా ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఎవరు వేస్తలేరు అవి అని కొరియోగ్రాఫర్లకు ఎగబడ్డారు. క్రీస్తు పుట్టుక డ్రామా, ఏ రోజు సీన్, గొల్లల సీన్, దూతల సీన్, బంట్రోతుల సీన్, మరియమ్మ సీన్, యోసేపు సీన్, వాళ్ళ ప్రయాణం అయ్యేది చాలా స్పష్టంగా కన్నుల పండుగగా. అంటే క్రిస్మస్ రోజు క్రీస్తు పుట్టుకను అది లేకుండా ఇంకా ఏ కొరియోగ్రఫీ ఉన్నా దానికి అంత అందం ఉండదు. కాబట్టి మొదట అంటే మళ్ళీ ఒకసారి ఆయన జన్మాన్ని తరిస్తాం మనం. నేను సేవలో ఉన్నప్పుడు కొత్తగా పెళ్లి చేసుకున్న తర్వాత పాస్టర్ అమ్మ నేను కలిసి ఒక 16 mm ప్రొజెక్టర్ ఉంటుంది. 16 mm ప్రాజెక్ట్లో కరుణామయుడు ఫిలిం తీసుకొని దాదాపుగా 60-70 విలేజ్లకు ప్రతిరోజు ఒక ఊర్లోకి వెళ్ళి కరుణామయుడు సినిమా డిస్ప్లే చేసేది మేము. ఒక స్క్రీన్ వేసేది. ఇప్పుడంటే డిజిటల్ వచ్చేసినాయి, అప్పుడు డిజిటల్ లేవు. రీల్ అనమాట. 16 రీళ్ళు
సినిమా అయిపోయిన తర్వాత, నైట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీల్ చుట్టుకోవాలి మేము. ఆ నైట్ అంతా రీల్ చుట్టుకొని మళ్ళీ నెక్స్ట్ డేకు మేము ప్రిపేర్ కావాలా. అట్లా దాదాపుగా పెళ్ళైన కొత్తలోనే నాయంబడి పాస్టర్ 60-70 ఊర్లు తిరిగింది. ఆ తిరుగుల మజిలీలోనే ఆమెకు ఒకసారి అబార్షన్ కూడా అయిపోయింది. అంటే రీల్స్ ఎత్తుకోవాలా, మొయ్యాలా, వెళ్ళిపోవాలా, ప్రయాణము, గుత్తుకుల రోడ్లు, వీటన్నిటిలో అబార్షన్ అయింది. కానీ దేవుడు మళ్ళీ తిరిగి చక్కటి బాబునిచ్చిండు, అది వేరే విషయం. అంటే ఈ కరుణామయుడు ఫిలిం చూపినప్పుడల్లా మాకు తెలుసు కరుణామయుడు స్టోరీ, కానీ సినిమా చేసినప్పుడల్లా ప్రతిరోజు ఆ సీన్ చూసినప్పుడల్లా, ఆ చివరి ఘట్టం చూసినప్పుడల్లా కంట్ల నీళ్లు గారేది. అంటే ప్రత్యక్షంగా మనము అందులో ఇన్వాల్వ్ అయితే మన హృదయంలో ఒక స్పర్శ, ఒక స్పందన అనేది కలుగుతుంది. అంటే దేవుని చిత్తము ప్రభువా అని నీవు ఎప్పుడు అంటున్నావంటే, నీకు ఆయన స్వరం స్పష్టంగా వినబడినప్పుడు, ఆయన మాటకు నీవు లోబడినప్పుడు, ఆయన మాటను నీవు తీసుకొని సబ్మిసివ్గా, సరెండర్గా మారినప్పుడు. సరెండర్ ఎవరెక్కడ అంటాడు ఏ రోజు మహారాజు, చిత్తం ప్రభు అంటారు బంటులు. అంటే ప్రభువా నువ్వేం ఆజ్ఞిస్తావో మేము దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నామని అర్థం. దేవుని ఆరాధించడానికి వచ్చిన మనం అందరం కూడా వీఆర్ నాట్ బాస్. మనం బాసులం కాదు, బిగ్ బాస్లం అసలే కాదు. వీఆర్ సబ్మిసివ్ పర్సన్స్. సరెండర్, మనం సరెండర్ కావాల్సిన వాళ్ళము. ఎందుకంటే నిన్ను సృష్టించిన సృష్టికర్త దగ్గరికి నీవు వచ్చినావు. నీవెవరిని ఆరాధిస్తున్నావు అనేది ఫస్ట్ పాయింట్. అది అబ్రహాముకు తెలుసు అతను ఎవరిని ఆరాధిస్తా ఉన్నాడు. కాబట్టి ఆయన అబ్రహామా అని పిలువగా చిత్తము ప్రభువా అన్నాడు. చిత్తము ప్రభువా, లిజనింగ్ ఈజ్ వాయిస్. దేవుని స్వరాన్ని వింటున్నామా? మన పక్కల గుసగుసలు వింటున్నామా? వాస్తవానికి చాలా ఆరాధనలో, అంటే నాట్ ఓన్లీ దిస్ ప్లేస్, చాలా ఆరాధనల్లో, సంఘాలలో కూడా ఒక చిన్న డిస్టర్బెన్స్ పక్కన ఎవడన్నా మాట్లాడితే కాన్సన్ట్రేషన్ అంతా వాని మీదకి వెళ్ళిపోతుంది. మీరు గమనించండి, ఒక ఆఫీస్లో ఒక కలెక్టర్ ముందర నీవు కూర్చుంటే నీ ఫోన్ రింగ్ కాకూడదు. కలెక్టర్ ముందర కూర్చుంటే తెలుసా, ఒక కోర్టులో నీవు వెళ్తే కోర్టులో నీవు ఫోన్ రింగ్ అయితే ఫైన్ వేస్తారు కోర్టులో. అంటే ఆ కోర్టు ప్రమిసెస్కు అంత విలువ ఉంది, ఆ కలెక్టర్ ఆఫీస్కి అంత విలువ ఉంది. అలాంటి కోర్టులను, అలాంటి జడ్జిలను, అలాంటి కలెక్టర్లను, అలాంటి రాజులను సృష్టించిన సజీవుడైన దేవుని స్థలానికి విలువ లేకుండా చేస్తూ ఉన్నాం మనం. మన ఫోన్లు ఎంతైనా రింగ్ కావచ్చు, మనం ఎవరితోనైనా మాట్లాడవచ్చు, మన వాక్యాన్ని పెడితేమైనా పెట్టి ఎవరినైనా కలవచ్చు, ఎవరన్నా తిట్టవచ్చు. అది కాదు ఆరాధన. దట్స్ నాట్ కాల్ ఎ ట్రూ వర్షిప్. దేవుడు నీవుతో మాట్లాడుతున్నాడు. మనం ఎంతవరకు ఎట్లుండే, చిత్తము ప్రభువా అనే వరకు ఉండాలి. చిత్తం ప్రభువా, ఐ యామ్ హియర్. సమూయేలు చిన్నగా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడినాడు సమూయేలుతో. సమూయేలు పిలిచినప్పుడు ఏలి అంటాడు, ఏలి చిత్తం ప్రభువాను, అయ్యా నేను వింటున్నాను అను. చూడండి, 3 మార్లు పిలిస్తే 3వ మారు అన్నాడు నేను వింటున్నాను అను అంటాడు. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే నీవు వింటుంటే ఆయన చెప్తాడు, నీ వినకుండా ఉంటే ఆయన చెప్పాడు, ఆయన మాట్లాడాడు. అందుకనే అబ్రహాం ఆరాధనలో మొదటి ఘట్టము నేను ఎవరిని ఆరాధిస్తున్నానని చూసినాడు ఆయన. తర్వాత నేను ఆరాధిస్తున్న వ్యక్తి స్వరాన్ని వింటున్నానా, విన్నాడు ఆయన, ఆ స్వరాన్ని విన్నాడు. అందుకనే చిత్తం ప్రభువా అని మాట్లాడినాడు. ఆరాధనలో 3వ ఘట్టం ఏంటంటే దేవుణ్ణి నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావో తెలుసుకోవాలి మొదట. రెండవది, ఆయన ఆ సర్వోన్నతుడిని ప్రత్యక్షపరచబడ్డప్పుడు, వాక్యంతో ఆయనతో మాట్లాడుతున్నప్పుడు యు మస్ట్ సరెండర్. సరెండర్ కావాల్సింది, అంతే, సమస్యనే లేదు. వీ మస్ట్ సరెండర్. ఇంగ్లీష్లో ఒక పాట ఉంటుంది, ఐ సరెండర్ ఆల్ టు జీసస్. అది పాట ఉంటుంది, నా సమస్తము నీకిత్తునని. అంటే మనమంతా కూడా సరెండర్ పొజిషన్లోనికి వెళ్ళిపోవాలా. అంటే నాకంటూ ఏదీ లేదు. మనం పాట పాడతాం కదా, నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఏదైనా ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. అంటే నాకంటూ ఏది లేదు ప్రభువా, నీ మాట వినడమే నాకు శరణం. అది ఆరాధనలో 2వ భాగం. నేను నీ మాట వినడానికి వచ్చిన, నీవేం మాట్లాడతావో వినడానికి వచ్చిన నేను.
కాబట్టి నీ మాట వినాల నేను. అబ్రహాము అది చేసినాడు. ఆయన చిత్తం ప్రభువా అంటే ఆయన మాట విన్నాడు. తర్వాత దేవుడు ఏమంటాడు, నీకు ఒక్కడై, అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద అతనిని దహనబలిగా అర్పించమని చెప్పాను. దేవుడు చిత్తం ప్రభు అన్నాడు కదా. అప్పుడు దేవుడు మాట్లాడాడు మళ్ళీ. చూడండి ఎంత కరెక్ట్గా సీక్వెన్స్ ఉంది. అబ్రహా అని పిలిచిండు ఆయన. ఇతని చిత్తం ప్రభు అనుకుంటే ఆయన మాట్లాడాడు. అక్కడ చిత్తం ప్రభువా ఎస్ మై లార్డ్ అనుకుంటే ఆయన చెప్పేది ఉండదు ఇక. అందుకని అబ్రాహాము ఎస్ మై లార్డ్ అన్నాడు. ఈరోజు నీవు ఎస్ మై లార్డ్ అనాలా. ప్రభువా నీ స్వరాన్ని వింటున్నాను. సమూయేలు ఏలీ దగ్గరకు వచ్చినప్పుడు నేను వింటున్నానని చెప్పు సమూయేలు అంటే అప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడినాడు. అబ్రాహాముతో కూడా అదే చేసినాడు. ఇప్పుడు అబ్రాహాముకు చెప్తున్నాడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు, నీవు ప్రేమించు ఇస్సాకును నేను చెప్పబోయే స్థలంలో దహన బలిగా అర్పించు. దేవుని సంతోష పెట్టడానికి, అంటే దేవునితో సంబంధం కలుపుకోవడానికి ఓల్డ్ టెస్టిమెంట్లో దేర్ ఆర్ 5 సాక్రిఫైజెస్. 5 విధానాలైన బలులు ఉన్నాయి. ఒకటి దహన బలి, రెండోది సమాధాన బలి, మూడోది నైవేద్యము, నాలుగోది అపరాధ పరిహారార్థ బలి, ఐదవది పాప పరిహారార్థ బలి. ఈ 5 బలుల ద్వారా దేవుణ్ణి ప్రజలు సంతోష పెట్టేవాళ్ళు. అంటే దేవునికి బలులు అర్పించి సంతోషాన్ని తెచ్చేవాళ్ళు. అందుకనే సౌలు గొర్రె పొడాలను దూడలను మంచి తీసుకొని వచ్చినప్పుడు సమూయేలు అడుగుతాడు, ఎందుకు తెచ్చినవయ్యా ఇవన్నీ అంటే దేవుణ్ణి సంతోష పెట్టడానికి, ఈ బలుల ద్వారా దేవుణ్ణి తృప్తిపరచబడడానికి అని మాట్లాడతాడు. అంటే ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే బలులతో దేవుణ్ణి ప్రక్షాళన చేసేవారు. అందుకని మీకా గ్రంథంలో మీరు చూస్తే కనిపిస్తుంది, ఏమి తీసుకొని వచ్చు నా దేవుని నేను దర్శించును, దహన బలుల కొరకు కూడా ఏడాది దూడలనా, విస్తార తైలమైన నైవేద్యమున నా జ్యేష్ఠ కుమారుని నేను ఇత్తునా అంటే బలులతో దేవుణ్ణి తృప్తిపరచడం. కాబట్టి దేవుడు అబ్రహామును దేవుడు మొట్టమొదటి ఇక్కడ నరబలి అనే అంశం చూస్తూ ఉన్నాం. కానీ దేవునికి నరబలి ఇష్టం లేదు. యాక్చువల్గా ఆయన మొలేకు దేవుడు కాదు, అమ్మోనీల దేవుడు కాదు, కేమోషు దేవుడు కాదు ఆయన నరబలులు అడగడానికి. కానీ ఇక్కడ అబ్రహాముకున్న పరీక్షలో అబ్రహాము నిజమైన ఆరాధికుణ్ణి కలుసుకున్నప్పుడు ఆయన ఆరాధన భావం ఎట్లుంది, దట్స్ గాడ్స్ వాంట్ టు టెస్ట్. కాబట్టి దేవుడు ఇక్కడ పరిశోధించడం స్టార్ట్ చేసినాడు. పరిశోధన వేరు, శోధన వేరు. శోధన మీన్స్ టెంప్టింగ్, పరిశోధన మీన్స్ టెస్టింగ్. టెస్టింగ్ ఎప్పుడే కానీ నేను ప్రమోషన్కి నడిపిస్తాయి, పరీక్షలు నేను ప్రమోషన్ చేస్తాయి. 10th క్లాస్లో పరీక్షలు పాస్ అయితే ఇంటర్మీడియట్, ఇంటర్లో పాస్ అయితే డిగ్రీ, డిగ్రీలో పాస్ అయితే పీజీ. అంటే టెస్టులు ఎప్పుడు కూడా ప్రమోషన్కు క్యారీ చేస్తాయి. అబ్రహాం ఇక్కడ పరిశోధించబడ్డాడు. కాబట్టి దహన బలి కొరకు కుమారుని ఇవ్వడానికి అబ్రహాంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు అబ్రహాం ఏం చేసినాడు? 3వ పాయింట్, ఈ ఒబేడ్ గాడ్స్ వర్డ్. ఈ ఒబేడ్ ఫస్ట్గా ఆయన నోయింగ్ ట్రూలీ గాడ్, నిజమైన దేవుడు ఎవరు అనేది అబ్రహాం తెలుసుకున్నాడు. రెండవది నేను ఎవరిని మీట్ అవుతున్నాను తెలుసుకున్నాడు. తర్వాత ఆయన స్వరాన్ని విన్నాడు ఆయన, రెండవది. మూడవది ఈ ఒబేడ్. ఆరాధనలో ఆరాధికులుగా మనం ఇక్కడ ఉన్నాం. మనము ఎవరిని కలుస్తున్నాం అనేది నెంబర్ 1, ఎవరి స్వరాన్ని వింటున్నాం అనేది నెంబర్ 2, ఆయన మాటకు విధేయత చూపుతున్నామా లేదనేది నెంబర్ 3. ఒకవేళ ఈ 3 రకాలుగా మనం దేవుని ఆరాధనకు రానట్లయితే దేవుడు మనతో మాట్లాడడం బంద్ చేస్తాడు. ఆయన ఓల్డ్ టెస్టిమెంట్కు న్యూ టెస్టిమెంట్కు మధ్య కాలం 400 సంవత్సరాలు సైలెంట్ పీరియడ్ అంటారు దాన్ని. అంటే దేవుడు మాట్లాడడం బంద్ చేసినాడు. దేవుడు మాట్లాడడం బంద్ చేస్తే మనిషి యాతన ఎంత నరకంగా ఉంటుందో ఆ సైలెంట్ పీరియడ్ను మనం అధ్యయనం చేసి తెలుస్తుంది. చాలామంది గ్రంథకర్తలు, చాలామంది థియోలోజియన్స్, చాలామంది స్కాలర్స్ ఆ సైలెంట్ పీరియడ్ యొక్క భావాన్ని రాయగలిగినారు వాళ్ళు. ఈ 400 సంవత్సరములు ప్రపంచం ఎట్లా మన్నగలిగింది? దేవుడు ప్రవక్తలతో మాట్లాడుతూ ఆయన స్వరాన్ని బంద్ చేసినాడు. ఆయన స్వరం బంద్ అయిన తర్వాత
ఈ గ్యాప్లో ప్రజల పరిస్థితి ఏంటి? ఆయన ప్రత్యక్షతను ఎవరు చూడడం లేదు, ఆయన స్వరాన్ని ఎవరు వినడం లేదు, ఆయన మాటలు ఎవరి చెవులు పడడం లేదు. కాబట్టి తిరిగి యేసుక్రీస్తు కన్యక మరియ గర్భాన జన్మించి తిరిగి ఆయన వాక్యము ద్వారా ప్రకటించబడ్డాడు. కాబట్టి ఇక్కడ ఆరాధనలో మొదటి అంకం అబ్రాహాము చేసుకున్నది ఏంటంటే, నేను ఎవరిని కలుస్తున్నాను? ఆయన నిజదేవుడు, సత్యదేవుడు, సర్వశక్తిమంతుడు, ఎల్షద్దాయ్, ఆయన ఆల్మైటీ గాడ్, ఆయనను కలుస్తున్నాను అనుకున్నాడు. నీవు నేను కూడా ఈ నూతన సంవత్సరం ఈ ఆరాధన, ఈ నాట్ ఓన్లీ దిస్ వీక్, ఎంటైర్లీ ప్రతి ఆదివారం నీవు ఆరాధనకు వస్తున్నావు. గుడికి రావడం లేదు, ఆరాధనకు రావాలా. చాలా మంది గుడికి వస్తున్నాం అంటారు. గుడి కాదు అంటే, గుడి కంటే ఆరాధనకు ఆ వర్డ్ ఇంకా చాలా పర్ఫెక్ట్ వర్డ్. అది గుడికి వస్తే నువ్వు ఎవరు చూస్తావు? పాస్టర్ని చూస్తావు, వాళ్ళని చూస్తావు, వీళ్ళని చూస్తావు, నీ పక్క వాళ్ళని చూస్తావు. కానీ ఆరాధనకు వస్తే ఆరాధనకు యోగ్యుని చూస్తావు. నువ్వు ఆరాధనకు ఎవరు యోగ్యుడో అతన్నే కలుసుకుంటావు. నువ్వు హెన్రీ బేకర్ అని ఇంగ్లాండ్లో ఒక గొప్ప దైవ సేవకుడు హెన్రీ బేకర్ తన సంఘంలో యోహాను 3:16 మీద దాదాపుగా వాక్యం చెప్తా ఉన్నాడు. ఆ నెల 2 నెలలు కూడా అదే వాక్యం మీద యోహాను 3:16 మీద చెప్తా ఉన్నాడు. నేను చెప్పిన కదా ఒకసారి, యోహాను 3:16లో దేర్ ఆర్ 7 థియాలజీస్ ఉన్నాయి, 7 థియాలజీస్ ఉన్నాయి. దేవుడు అంటే థియాలజీ, థియోస్ వేదశాస్త్రము, దేవుడు అంటే వేదశాస్త్రం అనేది ఉంది అక్కడ. థియాలజీ ఒక థియాలజీ. లోకమును ఎంతో ప్రేమించను, లోకము అంటే మనమందరం కూడా లోకము ఎంతో ప్రేమించను. ఎక్లేషియాలజీ, లోకము అంటే లోకంలో సపరేట్ అయిన వాళ్ళు ఉంటాం మనం. ఎక్లేషియాలజీ అంటే సంఘము. కాగా తన అద్వితీయ కుమారుడు క్రిస్టాలజీ, క్రీస్తు శాస్త్రం. ఎక్లేషియాలజీ, థియాలజీ, క్రిస్టాలజీ, క్రీస్తు శాస్త్రం. నశించడం అంటే పాపము అంటే హమర్టియాలజీ, గ్రీక్లో హమర్టియాలజీ. హమర్టియా అంటే సిన్, నశింపక అంటే హమర్టియాలజీ. 4వ థియాలజీ ప్రతివారిని రక్షించడం అంటే సొటేరియాలజీ. సొటేరియా అంటే సాల్వేషన్, రక్షించుటకు, నిత్య జీవం అనుగ్రహించుటకు. నిత్య జీవం అంటే ప్రతివారిని, నశింపక ప్రతివారు అంటే ఎవరు? మనం అందరం కూడా. ఆంథ్రోపాలజీ, మనుషులు, మనం అందరం కూడా మనుషులం. ఆంథ్రోపోస్ అంటే మ్యాన్ అని అర్థం గ్రీక్లో. ఆంథ్రోపాలజీ, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక. ఇంతవరకు వచ్చింది థియాలజీ, ఎక్లేషియాలజీ, క్రిస్టాలజీ, హమర్టియాలజీ, ఆంథ్రోపాలజీ, సొటేరియాలజీ. ఆ 7వది నిత్య జీవము అనుగ్రహించుటకు. నిత్య జీవము అంటే చివరి మజిలీ, ఎస్కటాలజీ, రాకడ శాస్త్రం అంటారు దాన్ని. అంటే ఒకే యోహాను 3:16లో దేర్ ఆర్ 7 థియాలజీస్. ఈ 7 థియాలజీలను ఒక్కొక్క వారం ఒక థియాలజీ బోధిస్తూ ఉన్నాడు ఆయన. వీటన్నింటిని మించి ఈ మధ్య కాలం న్యూ టెస్ట్మెంట్లో మనకు వచ్చిన ఇంకో థియాలజీ ఏంటంటే న్యూమటాలజీ. న్యూమా అంటే స్పిరిట్ అని అర్థం, పరిశుద్ధాత్మ థియాలజీ అది. కాబట్టి బోధిస్తూ ఉన్నప్పుడు హెన్రీ బేకర్ ఒకసారి ఎక్కడో వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఉదాహరణకు నేను బోధిస్తూ ఉంటా, నేను ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు వస్తారు మీకు బోధించడానికి. అంటే హెన్రీ బేకర్ బోధిస్తున్నప్పుడు చాలామంది ఏం చేసిందంటే ఆయన బోధకు అట్రాక్ట్ అయ్యి వస్తూ ఉన్నారు. తర్వాత అందరు వచ్చిండ్రు, హెన్రీ బేకర్ అక్కడ లేడు. హెన్రీ బేకర్ లేకపోయేసరికి మెల్లగా అందరూ బెంచ్ల నుంచి లేచి వెళ్ళిపోవడం స్టార్ట్ చేసినారు. వేరే స్పీకర్ బోధించడానికి వచ్చినాడు, ఇక్కడ అందరు లేచిపోవడం స్టార్ట్ చేసినారు 1 by 1. అప్పుడు ఆ స్పీకర్ అన్నాడు, హూ ఎవర్ కమ్ టు వర్షిప్ హెన్రీ బేకర్ ప్లీజ్ గో అవుట్. హూ ఎవర్ కమ్ టు వర్షిప్ ద లివింగ్ గాడ్ ప్లీజ్ బీ సీటెడ్ అన్నాడంట ఆయన. హెన్రీ బేకర్ను ఆరాధించడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్లీజ్ రిమూవ్ అంటే వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోవచ్చు. దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన వాళ్ళు దయచేసి మీరు కూర్చోండి అని చెప్పిండట. ఎంతో వాస్తవం కదా అది. అంటే ఈ మధ్యకాలంలో మనం కూడా స్పీకర్లను ఆరాధించడానికి అయినాం. స్పీకర్లను ఆరాధిస్తే నీకు కొరిగేది ఏం లేదు, 2 మంచి మాటలు వస్తాయి అంతే.
కానీ నీవు ఆరాధనకు వచ్చినప్పుడు స్పీకర్ని కాదు ఆరాధించేది, పాస్టర్ని కాదు ఆరాధించేది. భూషణం సార్ వాక్యం చెప్తేనే వస్తాం అనేది కాదు. భూషణం సారు లేకున్నా ఎవరితోనైనా దేవుడు ఒక్క మాట మాట్లాడతాడు మనందరితోన. అందుకనే నా మాట అన్నాడు, దోజ్ హు ఆర్ కమ్ టు వర్షిప్ హెన్రీ బేకర్ ప్లీజ్ గెట్ అవుట్, దోజ్ హు ఆర్ కమ్ టు వర్షిప్ రియల్ గాడ్ ప్లీజ్ టేక్ యువర్ సీట్. అంటే నీవు ఆరాధనకు వస్తున్నప్పుడు, గుడికి వస్తే మనుషులను చూస్తావు. అందుకనే డోంట్ కమ్ టు చర్చ్ అంట నేను. డోంట్ కమ్ టు చర్చ్, కమ్ టు వర్షిప్. గుడికి రావద్దు, మీరు ఆరాధనకు రండి. అప్పుడు నీవు ఆరాధన ఎవరు చేస్తున్నావు? నీకంటే పరిపూర్ణమైన వ్యక్తిని ఆరాధిస్తున్నావు, నిన్ను సృష్టించిన వ్యక్తిని ఆరాధిస్తున్నావు, నీ కొరకు ప్రాణం పెట్టిన వ్యక్తిని ఆరాధిస్తున్నావు, నీ కొరకు సిలువకేయబడి ప్రాణాన్ని అర్పించి రక్తనంతా ధారపోసి నిన్ను కొనుక్కున్న వ్యక్తిని ఆరాధిస్తున్నావు అనే స్పృహ మనకుంటుంది. అప్పుడు చూడండి మీ ఆరాధన స్టైల్ ఎట్లుంటుంది, అప్పుడు చూడండి మీ ఆరాధన విధానం ఎట్లా మారిపోతుంది. అప్పుడు చూడండి నేను ఎవరిని ఆరాధిస్తున్నానని నీకు తెలుస్తాడు. ఆయన నా దేవుడు, నా సర్వశక్తుడు, నా కొరకు ప్రాణం పెట్టిన వ్యక్తి అని తెలుస్తుంది. నేను ఎవరి స్వరాన్ని వింటున్నానంటే నీకు తెలుస్తుంది ఆయన నాతో మాట్లాడుతున్నాడని. అప్పుడు నీవు ఒబే అవుతావు. అబ్రహాము ఆ స్టేజ్లో ఒబే అయ్యిండు. నీ కుమారుని బలి అంటే చిత్తం అన్నాడు ఆయన, అంతే. ఈ ఒబేడ్. కాబట్టి ప్రేమన దేవుని సంగమా, రెవల్యూషన్, దేవుని ప్రత్యక్షత ఆ దినాలలో ఒక రకంగా ప్రత్యక్షపరచబడ్డాడు. ఈరోజు స్పష్టంగా ఆయన వాక్యము ద్వారా మనతో ప్రత్యక్షపరచబడతా ఉన్నాడు. కొంతమంది భక్తులు ఈ ప్రత్యక్షత గురించి కొన్ని మాటలు మాట్లాడినారు. చూడండి, ఎన్టీలో కార్లు రెహమాన్ అనే 20th century థియోలోజియన్, ఆయన ఇండియన్ క్రిస్టియన్ థియోలోజియన్ కార్లు రెహమాన్. ఆయన ఏమంటాడంటే, రెవల్యూషన్ ఈజ్ ఫండమెంటల్లీ ద కమ్యూనికేషన్ ఆఫ్ ద మిస్టరీ through Jesus Christ to the world. Revelation is fundamentally the communication of the mystery through Jesus Christ to the world. అంటే యేసుక్రీస్తు ద్వారా దేవుడు తనలో దాచబడిన మానవుని రక్షణ కార్యాన్ని లోకానికి తెలియజేసినాడట. అంటే నువ్వు ఎవరిని ప్రత్యక్షతను చూస్తా ఉన్నావంటే కార్లు రెహమాన్ అంటాడు, దేవుడు తన మానవులకు చేసిన రక్షణ కార్యాన్ని యేసుక్రీస్తు ద్వారా లోకానికి ప్రత్యక్షం చేసినాడు. కాబట్టి యేసుక్రీస్తు రాకపోతే నీ రక్షణ కార్యం అనేది మనకు తెలిసేది కాదు. అది అంటాడు ఆయన. తర్వాత థామస్ అక్వినస్ అనే ఇంకొక థియోలోజియన్, 19th century థియోలోజియన్ అయినా, ఈయనేమంటాడు, రెవల్యూషన్ ఈజ్ సేవింగ్ యాక్ట్ ఈజ్ పాసిబుల్ ఫర్ అవర్ సాల్వేషన్ ఓన్లీ త్రూ జీసస్ క్రైస్ట్. రెవల్యూషన్ ఈజ్ సేవింగ్ యాక్ట్ ఈజ్ పాసిబుల్ ఫర్ అవర్ సాల్వేషన్ ఓన్లీ త్రూ జీసస్ క్రైస్ట్. మన రక్షణ యొక్క కార్యము కేవలము యేసుక్రీస్తు ప్రత్యక్షపరచబడటం మాత్రమే జరిగింది. థామస్ అక్వినస్, ఇది పెద్ద పేరువాంచిన థియోలోజియన్స్. వీళ్ళు దేవుని ప్రత్యక్షతను వాళ్ళు ఆ రకంగా చూడగలిగినారు. కార్ల్ బార్త్ ఇంకొక థియోలోజియన్, కార్ల్ బార్త్, ఈయన స్టేట్మెంట్ ఏంటంటే, ప్రతి పాస్టర్, ప్రతి దైవ సేవకుడు ప్రపంచాన్ని చదవాలా, బైబిల్ చదవాలంటాడు ఈయన. క్యారీ న్యూస్ పేపర్ విత్ వన్ హ్యాండ్, క్యారీ బైబిల్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్ విత్ వన్ హ్యాండ్ అంటాడు ఈయన, కార్ల్ బార్త్ అనే దైవ సేవకుడు. అంటే ఒక పాస్టర్కు ప్రపంచం ఎటుపోతుంది తెలియాలా. ప్రపంచం ఎటుపోతుంది తెలిస్తే ప్రపంచానికి విరుద్ధంగా తన దేవుని వాక్యాన్ని బోధించలేడు ఆయన. కాబట్టి ప్రపంచాన్ని అర్థం చేసుకొని దేవుని వాక్యాన్ని కాంటెంపరీ విధానంలో బోధించడానికి యోగ్యత ఉంటుంది. కాబట్టి డోంట్ డిపెండ్ ఆన్ ఓన్లీ వర్డ్ ఆఫ్ గాడ్, కార్ల్ బార్త్ స్టేట్మెంట్ అది. కాబట్టి కొన్నిసార్లు వాక్యం బోధించినప్పుడు కొన్ని మనం ప్రపంచం గురించిన విషయాలు చెప్తాం. మనం ఏమనుకుంటామంటే మనకు బోర్ అనిపిస్తుంది, అది మనకు వాక్యమే కావాలనిపిస్తుంది. కానీ వాక్యానికి అంటే ప్రపంచం ఎటుపోతుందని నీకు తెలియకపోతే మనం బాయిల కప్పలాగానే ఉంటాం. ఈరోజు ఇస్రాయల్ దేశం గురించి బైబిల్లో ఉన్నది వాస్తవమే, కానీ ప్రజెంట్ ఇస్రాయల్ దేశం సిచ్యువేషన్ వన్ బై వన్ 1948 మే 14 నుంచి ఆ సీక్వెన్స్ మనం ఒకసారి గమనించగలిగితే బైబిల్ ఎంత సత్యం అనేది మనకు బయటపడుతుంది. ఆ హిస్టరీ నీకు తెలియకుండా బైబిల్ నీకు అర్థం కాదు. కాబట్టి కార్ల్ బార్త్ ఏమంటాడు, టేక్ వన్ న్యూస్ పేపర్ విత్ వన్ హ్యాండ్, టేక్ వర్డ్ ఆఫ్ గాడ్ విత్ అనదర్ హ్యాండ్ అంటాడు ఆయన. ఆ వ్యక్తి ఏమన్నాడంటే రెవల్యూషన్ గురించి, ద డాక్ట్రిన్ ఆఫ్ గాడ్ ఆఫ్ ద ఫాదర్ ఈజ్ రివీల్డ్ ఓన్లీ త్రూ జీసస్ క్రైస్ట్. The doctrine of God the Father is revealed only through Jesus Christ.
డాక్ట్రిన్ ఆఫ్ గాడ్ అంటే ఏంటో తెలుసా? దేవుడు ఎవరు, దేవుని వ్యక్తిత్వం ఏంది, దేవుని నేచర్ ఏంది, ఆయన ప్రేమ ఏంది, ఆయన స్వభావం ఏంది అని తెలియజెప్పడం. కాబట్టి నేమంటాడు, యేసుక్రీస్తు ద్వారా మాత్రమే దేవుని స్వభావం ఏంటి, దేవుని ప్రేమ ఏంటి, దేవుని వ్యక్తిత్వం ఏంటి, దేవుని స్వభావం ఏంటి, వాట్ ఈజ్ హిజ్ నేచర్ అనేది బయలుపరచబడ్డది. దట్ ఈజ్ హిజ్ రెవల్యూషన్. అంటే ఈరోజు దేవుణ్ణి ఆరాధనకు వస్తున్నప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, 2 పాటలు పాడి వాక్యం చదివి ప్రార్థన చేసి అబ్బడదబ్బడ పోయేది కాదు ఇది. అట్లయితే నీవు ఆరాధనకు వచ్చి లాభం లేదు, టైం వేస్ట్. నీవు ఆరాధనకు వచ్చినప్పుడు నీ దేవుని కలుసుకోవాలా, నీ దేవుని చూడాలని ఇక్కడ, ఆయనను కనబడాలని ఇక్కడ. ఆయన కనబడకుండా నువ్వు కలెక్టర్ ఆఫీస్కి పోయినప్పుడు కలెక్టర్ లేడు, పని అయినట్లనా? పని కాలేదు. నీవెవరినైతే కలుసుకోనబోతున్నావో ఆ వ్యక్తిని నువ్వు కలుసుకుంటేనే నీ పని అయినట్ల. కాబట్టి ఆరాధనలో ప్రాముఖ్యమైనదంటే పార్సన్ కలుసుకోవడం కాదు, నీ దేవుని కలుసుకోవాలి నువ్వు. తర్వాత నీ దేవునితో నీకు ఒక వ్యక్తిగత సంబంధాన్ని డెవలప్ చేసుకోవాలా, పర్సనల్ రిలేషన్షిప్. ఆయనతో నీకు ఒక వ్యక్తిగత అనుభవం రావాలి. నువ్వు ప్రతిరోజు ఒక వ్యక్తిని నువ్వు కలుస్తూ ఉంటావు. కలుస్తుంటే నీకు అతని గురించి తెలుస్తుంది, విషయం తెలుస్తుంది. అతని వ్యక్తిత్వం ఏంటి, అతని భావం ఏంటి, అతని మోటో ఏంటి, అతని ఉద్దేశాలు ఏంటి అని నీకు తెలుస్తుంది. ఒక 3 నెలల తర్వాత అతని దగ్గర నువ్వు ఫ్రెండ్షిప్ చేయాలనా లేదా అనేది నీకు అర్థమవుతుంది. దేవునితో నీవు కలవకుండా, ఆయన స్వభావం ఎరగకుండా, ఆయన వ్యక్తిత్వం తెలియకుండా, ఆయన ప్రేమ తెలియకుండా, ఆయన త్యాగం తెలియకుండా హౌ కెన్ యూ వర్షిప్? ఎట్లా నీవు ఆరాధన చేస్తావు ఆయనను? ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. కాబట్టి మొదటిగా గాడ్స్ రెవల్యూషన్ అనేది నీ జీవితంలో కలగాల. అది అబ్రహాముకు మొట్టమొదట ఆ 22వ అధ్యాయంలో ఇచ్చిన పీక్ స్టేజ్ అది. ఆ స్టేజ్లో దేవుని చూసినాడు ఆయన, దేవుని స్వరాన్ని విన్నాడు ఆయన, ఆ స్వరానికి విధేయత చూపినాడు ఆయన. కాబట్టి ఈరోజు నీవు నేను దేవుని చూస్తున్నామా? ఆరాధనకు వచ్చినప్పుడు దేవుని స్వరాన్ని వింటున్నామా? మనం దేవునికి మనం విధేయత చూపుతున్నామా అనేది ఇంపార్టెంట్. ఒకవేళ ఆ విధంగా చూపకుండా ఉంటే ఇట్స్ ట్రూ, నీవు నిజమైన దేవుణ్ణి ఆరాధించడం లేదు, నీవు నిజమైన దేవుణ్ణి ఆరాధించడం లేదు. ఆషీర్ అని ఆయన పాట మంచిగా ఫేమస్ అయింది. ఆషీర్ పాట పాడింది కదా, నీవు చేయునది నాకిప్పుడు తెలియదు, ఇక మీదట నేను తెలిసి కొందును. నీవు చేయునది నాకిప్పుడు తెలియదు, ఇక మీదట నేను తెలిసి కొందును. ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే, ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే, అభ్యసించిన నీతి సమాధాన ఫలమే, అభ్యసించిన నీతి సమాధాన ఫలమే. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట మానను, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, నే స్తుతించుట మానను. ఆయన అంటాడు కదా, సంకల్పాన పిలుపొంది నిన్నే ప్రేమించు నాకు, సమస్తము సమకూడి మేలుకై జరుగును. సంకల్పాన పిలుపొంది నిన్నే ప్రేమించు నాకు, సమస్తము సమకూడి మేలుకై జరుగును. యేసుని సారూప్యము నేను పొందాలని, యేసుని సారూప్యము నేను పొందాలని అనుమతించినాయే విలువైన సిలువకై, అనుమతించినాయే విలువైన సిలువకై. అంతా
ఎందుకంత ఫేమస్ అయింది ఆ పాట? ఒక్కొక్క వచనము, ఒక్కొక్క చరణము చాలా విగూఢమైన అర్థంతో కూడింది. సంకల్పాన పిలుపొంది నిన్నే ప్రేమించు నాకు సమస్తము సమకూడి మేలుకై జరుగును. రోమా 8:28 ఉంటుంది ఆ మాట. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి సమస్తం మేలుకొలుగొట్టుకై సమస్తం సమకూడి జరుగుతాయి. కాబట్టి సంకల్పాన పిలుపొంది నిన్ను ప్రేమించు నాకు సమస్తము మేలుకై, నా మేలుకై సమకూడి జరుగుతాయి. నీకేం జరిగినా నీ మేలుకే దేవుడు అనుగ్రహిస్తాడు. కష్టమా, నష్టమా, ఇబ్బంది ఏదైనా ఆయన ప్రత్యక్షత చూడాలి. ఆయన కింద అంటాడేమంటారా, యేసుని సారూప్యము నేను పొందాలని. యేసు నీ సారూప్యము నేను పొందాలని. వాటే వండర్ఫుల్ అండి. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, నా బాహ్య శరీరము కృషించిపోయినను నా అంతర్యపరుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. బాహ్య శరీరం కాదు, బాహ్యం కాదు మనం దేవుని ఆరాధించేది. దేవుని ఆరాధనలో నీ ఆత్మ బలపడుతుంది. నీవు బలపడవు. నిన్ను ఉబ్బించే మాటలు చెప్తే నువ్వు బలపడతావేమో. మనుషులకు ఉబ్బించే మాటలు ఇస్తాం, ఎందుకంటే మనం బలపడాలని. మనం బలపడితే నష్టం ఏం ఒరిగేది ఏం లేదండి. ఒక బలుపు ఒక్కటి వస్తుంది అంతే. లోపల నీ ఆత్మ బలపడాలి. కాబట్టి యేసుని సారూప్యము నేను పొందాలని అంటే దాని అర్థం తెలుసా? ప్రభువా నేను నీ వలె మారాలి, నీలాగా మారిపోవాలి నేను. అంటే నీవు నిజ దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, ఒక మంచి వ్యక్తితో నీ సవాసం చేసినప్పుడు వానిలా మారిపోతావు. మరి దేవునితో నీవు ఇన్నేళ్ళు సహవాసం చేస్తున్నావు, ఆరాధిస్తున్నావు. ఆయనలా మారినమా, లేకపోతే మనలాగానే ఆయన మార్చుకున్నామా? యేసుని సారూప్యము నేను పొందాలని అభ్యసించిన నీతి సమాధాన ఫలమే. అబ్రహాము అందుకే తనకున్న ఏకైక కుమారుడైన ఇస్సాకును కూడా ఎందుకు ప్రభు అని అడగకుండా ఆయన జీవితంలో ఎంత పీక్ స్టేజీ. ఫస్ట్ ఏమని చేసిండు? ఇల్లు ఇడిచిపెట్టిండు, మీ అమ్మలను ఇడిచిపెట్టిండు, నీ బంధువులు ఇడిచిపెట్టిండు, నీ దేశాన్ని ఇడిచిపెట్టిండు, వచ్చేసిండు. ఇప్పుడు నీ కొడుకుని ఇడిచిపెట్టమంటున్నాడు ఆయన. నీ కన్న కొడుకుని ఇడిచిపెట్టమంటున్నాడు. వాగ్దాన పుత్రుని ఇడిచిపెట్టమంటున్నాడు. గతంలో ఎన్నో వాగ్దానాలు చేసాడు యేసుక్రీస్తు ప్రభు. అబ్రహామా, నీ కడుపులో పుట్టిన కొడుకే నీకు వాగ్దానం ఇస్తాడు, వారసుడు ఆయన. మరి ఇప్పుడేంది ప్రభు? నీవు అన్ని వాగ్దానాలు చేస్తేవి, నీ వాగ్దానాలన్నీ ఉత్తవేనా? నో, హీ నెవర్ టెస్టెడ్ జీసస్, హీ నెవర్ టెస్టెడ్ గాడ్, హీ నెవర్ టెస్టెడ్. నిజమైన దేవుని నీవు కలుసుకుంటే ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. దేవునితో నీకు ఆ సహవాసం వస్తే నీకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. ఈ సంవత్సరం అంతా అలాంటి దేవుణ్ణి ఆరాధించాలని నేను రావాలి మనం గుడికి. నీవు ఆరాధనకి ఎందుకు వస్తున్నావంటే నేను దేవుని చూడాలి, నేనాడా దేవుని స్వరం వినాలి, నేను ఆ స్వరానికి నేను విధేయత చూపాల. అప్పుడు నీ జీవితంలో కార్యాలు ఎట్లాగావో చూడండి. నీవు ఆయనను చూడకుండా, ఆయన స్వరమే వినకుండా, ఆయన చెప్పిన దానికి విధేయతను చూపకుండా, ప్రభువా నాకు లంకె బిందెలు కావాలంటే ఆడొస్తాయి, ప్రభువా నాకు బిల్డింగ్ కావాలంటే ఆడొస్తుంది, ప్రభువా నాకు కారు కావాలంటే, ప్రభువా నాకు బాగలేదు ఆరోగ్యం చేయలేదు ఎందుకు వస్తుంది? ఏ తండ్రి అయినా, భౌతికమైన తండ్రి కూడా తన కుమారుడు తన తండ్రి మాట వినకుంటే వెళ్ళిపోరా ఇంట్లోకి వెళ్ళి అంటాడు. నీవు అవసరం లేదు వెళ్ళిపో అంటాడు. తన కడుపులో పుట్టిన కొడుకునే వెళ్ళిపో అని మన తండ్రులు అంటే, మరి దేవుడు నీ కొరకు ప్రాణమే పెట్టిన దగ్గర మనం వేషాలు వేస్తే సరిపోతాడా? ఆయన మాట వినాలి, మనం ఆయనను చూడాలి, ఆయనకు విధేయత చూపాలి. అది ఆరాధనలో మొట్టమొదటి భాగం. 5 ఫండమెంటల్ స్టెప్స్ ఇన్ రిగార్డింగ్ ట్రూ వర్షిప్. నిజ ఆరాధనలో 5 మెట్లు. ఒక మెట్టు ఏంటంటే దేవుణ్ణి నీవు ప్రత్యక్షంగా చూడడం. అబ్రహాము చూసిండు, నిజ దేవుణ్ణి ఆయన ఆరాధించినాడు. ఆ ఆరాధనలో ఆయన స్వరాన్ని విన్నాడు, ఆ ఆరాధనలో ఆయన స్వరానికి లోబడిండు. నీవు కూడా దేవుణ్ణి ఆరాధిస్తే ఆయనను చూస్తావు, ఆయన స్వరాన్ని వింటావు, ఆయన స్వరానికి లోబడి ఉంటావు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. కనికరం కలిగిన తండ్రి, గొప్ప నాయన, దయగల యేసుక్రీస్తు ప్రభువా, మీ వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు మా దేవుడు, మా రక్షకుడు, మా నిమిత్తమై ప్రభువా పరలోకమును విడిచి భూలోకమునకు వచ్చిన యేసయ్య నీకు వందనాలు. ఈ లోకములో నాయన మేము మిమ్మల్ని కలుసుకోవాలి తండ్రి. ఆరాధనలో ప్రాముఖ్యమైన అంశం మిమ్మల్ని చూడడం. మీరు మాకు ప్రత్యక్షపరచబడ్డప్పుడు మేము మిమ్మల్ని చూడాలి. మేము మిమ్మల్ని చూస్తున్నామా అనేది మమ్మల్ని పరీక్షించుకోవాలి. రెండవది, మీ స్వరాన్ని మేము వినాలా.
మిమ్మల్ని చూడడం మాత్రమే కాదు, మీరు ఏం చెప్తున్నారో, మీ వాక్యం ఏం మాట్లాడుతుందో మేము వినాలి. మూడవది, విన్న వాక్యము దానికి మేము లోబడాలా, ఒబే కావాలి. అప్పుడు మీ మాటలు మా మనసులో నాటుకుపోతాయి. అప్పుడు మీరంటారు, నా వాక్యం మీలో ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, నేను మీకు దాన్ని అనుగ్రహిస్తానని అంటావు. కాబట్టి మీ వాక్యానికి అబ్రహాము లోబడ్డాడు. కాబట్టి తన జీవితం ప్రభువా ఇప్పటి వరకు కూడా భూలోక ప్రపంచం అంతా కూడా ముగ్గురికి మూల పురుషుడిగా ఉన్నాడు ఆయన. యూదులకు మూల పురుషుడే, ఇస్మాయిలకు మూల పురుషుడే, క్రైస్తవులకు మూల పురుషుడే. అంత ఘనత ఇచ్చినావు కేవలము ఈ స్టేజ్లో అతను పాస్ అయినందువలన. మరి మమ్ములను కూడా అబ్రహాము వలె నిలబెడతావు. నువ్వు మాట ఇస్తే తప్పని దేవుడవు, నీవు మనిషివి కావు మాట తప్పడానికి. ఈ నూతన సంవత్సరంలో నిన్ను ఆరాధిస్తున్న, మిమ్మల్ని ఆరాధిస్తున్న మేమందరం కూడా ఏ మనసుతో మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, మిమ్మల్ని చూస్తున్నామా, మీ స్వరాన్ని వింటున్నామా, మీ స్వరానికి లోబడి జీవిస్తున్నామా అనేది మాకు ఇంపార్టెంట్. మా ఆత్మలు బలపడుతున్నాయా, మేము బలం పడుతున్నామా అనేది చూసుకోవాలి ప్రభువా. మేము బలపడితే ఏమి లాభం లేదు నాయన, కేవలం ఇంత కండ వస్తుంది అంతే. కానీ మా ఆత్మ బలపడితే నరకం నుంచి తప్పించబడతాం, నరకం అగ్నిగుండం నుంచి మేము తప్పించబడతాం. ఆత్మ బలపడడానికి మీరు మాతో కొన్నిసార్లు హెచ్చరిస్తారు, గద్దిస్తారు ప్రభువా. హెబ్రీ గ్రంథకర్త 4వ అధ్యాయం 12వ వచనంలో మాట్లాడతాడు, ఆ వాక్యము మూలుగులను ఎముకలను సైతం విభజించినంత మట్టుకు దూరుతుంది అన్నాడు ప్రభువా. కాబట్టి నీ వాక్యము ఖడ్గం వంటిది, బండను బద్దలు చేయి సుత్తె వంటిది ప్రభువా. నీవు మాతో మాట్లాడినప్పుడు మేము లోబడాలా. కఠినమైన మాటలు ఉంటాయి కొన్నిసార్లు. అబ్రాహాముకు అది కఠినమైన మాట. నీ కుమారుని బలి అర్పించడం అనేది చాలా కఠినమైన మాట అబ్రాహాముకు. కానీ అంత కఠినమైన మాటను కూడా అబ్రాహాము లోబడ్డాడే. అది అతన్ని విశ్వాసాలకు తండ్రిగా మార్చేసింది. అది అతనికి ఆ స్టేజ్లో, పీక్ స్టేజ్లో తన విశ్వాసాన్ని బట్టబయలు చేసినాడు ఆయన. దాన్ని బట్టి ఆయన పొందిన ఘనత, అబ్రహామా నీవు దేవునికి భయపడవాడమని ఈ కార్యాన్ని బట్టి నేను గ్రహిస్తున్నానని ప్రభువా. ఈరోజు మేము మీకు భయపడితే మిమ్మల్ని చూస్తాం, మీకు భయపడితే మీ స్వరాన్ని వింటాం, మీకు భయపడితే మీ స్వరానికి లోబడతాం. ఆ విధంగా ఈ సంవత్సరం అంతా కూడా మమ్మల్ని నడిపిస్తారని నమ్ముచు యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.